दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः. ధనంజయ, అవరం కర్మ, నికృష్ట కర్మ, కోరికలతో చేయబడే కర్మ బుద్ధియోగానికి బహుదూరం. ప్రతిఫలాన్ని ఆశించేవారు కృపణులు. వారు ఆత్మతో ఉదారంగా వ్యవహరించరు. కనుక సమత్వ బుద్ధియోగాన్ని శరణు పొందుము. ఆశించిన కోరిక లభించినా కూడా దానిని అనుభవించేటందుకు శరీరాన్ని ధరించక తప్పదు. అలా పునరాగమనం ఉండేటట్లయితే కళ్యాణం, మేలు ఎలా సాధ్యపడుతుంది? సాధకుడు మోక్షానికై కూడా కోరికను ఉంచుకోకూడదు. ఎందుకంటే కోరికల నుంచి ముక్తి పొందటమే మోక్షం కదా. ప్రతిఫలం గూర్చి విచారించడం చేత సాధకుని సమయం వృధా అవుతుంది. ఫలం ప్రాప్తించినప్పుడు అతడు ఆ ప్రతిఫలంలో ఇరుక్కునిపోతాడు. అతని సాధన సమాప్తమైపోతుంది. ఆ తర్వాత అతను ఎందుకు భజన చెయ్యాలి? అక్కడి నుంచే అతను దారి తప్పిపోతాడు. కాబట్టి సమత్వ బుద్ధితో యోగాచరణ చెయ్యాలి. జ్ఞాన మార్గాన్ని కూడా శ్రీకృష్ణుడు బుద్ధియోగమంటూ వివరిస్తాడు. అర్జున, ఈ బుద్ధి నీకు జ్ఞానయోగం విషయంలో చెప్పబడింది అని. ఇక్కడ నిష్కామ కర్మయోగం కూడా బుద్ధియోగం అనబడింది. వాస్తవానికి రెండింటిలో, బుద్ధిలోనూ దృష్టికోణంలోనూ మాత్రమే భేదం ఉంది. మొదటి దానిలో లాభనష్టాల రికార్డు ఉంచుకుని దాన్ని పరీక్షిస్తూ నడవవలసి ఉంటుంది. రెండవ దానిలో కూడా బౌద్ధిక స్థాయిలో సమత్వాన్ని చూపించాలి. కాబట్టే దీన్ని సమత్వ బుద్ధియోగం అంటారు. కాబట్టి ధనంజయ, నీవు సమత్వ బుద్ధియోగాన్ని ఆశ్రయించు. ఎందుకంటే ప్రతిఫలాకాంక్షులు అత్యంత కృపణులు.